నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ యథార్థంగా జరిగిన ఒక విషయాన్ని చెప్తాను. అట్లాగే యూట్యూబ్లో కొన్ని మార్పులు వచ్చాయి కాబట్టి నిన్న పొద్దున్నే చూశాను. నేను వీడియో పెట్టలేదు కదా, అందుకే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అది కూడా టెక్ ఛానల్స్ ఫాలో అవ్వని వాళ్ళకి, కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి, ఇంకా మానిటైజేషన్ కాని వాళ్ళకి, వాళ్ళందరికీ ఉపయోగపడే విషయాలు కొన్ని చెప్తాను నేను. అట్లాగే ఇప్పుడైతే మనోహర్ గురించి చెప్తాను. మనోహర్ ఒక పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. అతని భార్య బిడ్డను కని 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన కొడుకు రాజేష్ ఆమె చనిపోద్ది. ఆ చనిపోయినప్పుడు అతను మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోకుండా ఆ బిడ్డను చూసుకొని బ్రతుకుతున్నాడు. ఆ పిల్లాడిని స్కూల్లో దించి ఆఫీస్కి పోయేటప్పుడు మళ్ళా రిటర్న్ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొడుకుని తీసుకొచ్చుకునేవాడు. ఇట్లా ఉండేటప్పుడు వాళ్ళ బంధువులు, ఇరుగు పొరుగు అందరు కూడాను, ఎంతకాలం అని ఇంటి పని, బిడ్డ పని, నీ ఆఫీస్ పని ఇవన్నీ చూసుకోగలవు, నువ్వు రెండో పెళ్లి చేసుకో, నీకేం వయసు మించిపోలేదు కదా అని అందరూ చెప్తారు. అప్పుడు ఈ మనోహర్ కూడా వినగా పెళ్లి చేసుకుందాము అనుకొని ఒప్పుకుంటాడు. బంధువులకు చెప్తాడు, ఒక మంచి అమ్మాయి దొరికి నా కొడుకుని బాగా చూసుకునే పని అయితే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అట్లాగే బంధువులు ఒక అమ్మాయిని చూపిస్తారు. చూశాక అతను కూడాను సరే అని ఒప్పుకుంటాడు. రెండో రోజు పొద్దున్నే పేపర్ చూస్తాడు. ఆ పేపర్లో ఒక తల్లి రెండో పెళ్లి చేసుకొని వచ్చింది. ఇట్లాగే 3 బిడ్డల తండ్రిని చేసుకొని వచ్చి ఆ పిల్లల్ని అష్ట కష్టాలు పెడుతుందన్నమాట. భర్త లేనప్పుడు పిల్లల్ని కొట్టేది, వాళ్ళ తండ్రికి కూడాను వాళ్ళ మీద అబద్ధాలు చెప్పి వాళ్ళని చాలా బాధలు పెడుతుంది అని ఒక న్యూస్ చూస్తాడు ఆయన. అమ్మో, సవతి తల్లి వచ్చిందంటే నా కొడుకును కూడా ఇలాగే కొట్టుద్దేమో, పిల్లాడు ఏమైపోతాడో అన్న భయంతో ఆయన వెంటనే వాళ్ళ బంధువులకి చెప్పేస్తాడు, నాకు పెళ్ళొద్దు, ఏమీ వద్దు, నేను నా కొడుకునే చూసుకొని బ్రతికేస్తాను అని చెప్తాడు. అట్లాగే ఇంకా పెళ్లి రద్దు చేసేసుకున్నాడు. పిల్లాడిని ఎప్పట్లాగే చూసుకుంటూ స్కూల్లో వదిలిపెడుతూ అట్లా చిన్నగా పిల్లాడు పెద్దోడైపోయాడు. రాజేష్కి జాబ్ కూడా వచ్చింది, మంచి జాబ్, బాగా చదువుకున్నాడు, మంచి జాబ్ వచ్చింది. ఆ జాబ్లో జాయిన్ అయ్యాడు రాజేష్. కొంతకాలానికి మనోహర్ అడుగుతాడు, రాజేష్ పెళ్లి సంబంధాలు చూడమంటావా అమ్మాయిని అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజేష్ చెప్తాడు, నాన్న నాకు ఒక అమ్మాయి నచ్చింది, నేను ప్రేమించాను, ఆ అమ్మాయిని చేసుకుంటాను అంటే, నీకు నచ్చిన అమ్మాయి మంచి అమ్మాయి కనుకైతే అట్లాగే చేసుకో, వెతికే పని ఏముంది అని నాన్న అంటాడు. అట్లాగే పెళ్లి చేసుకొని తీసుకొస్తాడు ఇంటికి. కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత నుంచి ఇక మామగారిని బాగా చూసుకోవడం లేదు ఆ కోడలు. రాజేష్ ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉంటుంది, రాజేష్ లేనప్పుడు ఇంకొక రకంగా ప్రవర్తిస్తుంది ఆ కోడలు. కానీ ఈ విషయాలు నాన్న కొడుకు చెప్పలేకపోతుంటాడు. ఎందుకంటే ఏం చెప్తే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన గొడవలు వస్తాయేమో అని, నా కొడుకు జీవితం పాడైపోద్ది అన్న ఉద్దేశంతో ఆయనే సర్దుకుంటూ అట్లా ఉన్నాడు. మానసికంగా అతను కృంగిపోతున్నాడు కొద్ది కాలంగా. ఈ విషయం చెప్పుకోను లేక ఇక ఎవరికి చెప్పుకోగలడు? చెప్పుకుంటే తన కొడుకు ఒక్కడే ఉన్నాడు, అతనికి ఇంకెవరు లేరు. ఆ కొడుక్కి చెప్తే తన కాపురం పాడైపోతుందేమో అన్న ఉద్దేశంతో ఈయన మనసులోనే పెట్టుకొని కుమిలిపోతున్నాడు. అది రాజేష్ గ్రహించలేకపోతున్నాడు. తన జాబ్ ఏందో, తన సంసారం ఏందో అన్నట్లుగా ఉంటున్నాడు. కానీ ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారిని తిన్నావా, చేసావా అని అన్నిగా మంచిగా అడుగుతున్నాడు. కానీ అతని మనసులోని వేదన అయితే రాజేష్ గమనించలేడు కదా. అట్లాగే కొన్నాళ్ళు జరుగుతుంది. ఒకరోజు రాజేష్ కోడలు ఇద్దరు ఇంట్లో ఉండంగానే ఆయన బాత్రూంలో జారి పడిపోతాడు. హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇద్దరు. అతనికి కాలు జారినప్పుడు ఆ కాలు విరిగిపోవడమే కాకుండా పెరాలసిస్ కూడా వచ్చి కాలు చెయ్యి పడిపోయింది, మాట కూడా పడిపోయింది. ఇప్పుడు ఆయన బెడ్లోనే ఉన్నాడు. ఒక 15 రోజులు హాస్పిటల్లో ఉండి ఆ తర్వాత డిశ్చార్జ్ చేసి ఇక ఆయన బ్రతికినంత కాలం బెడ్లో ఉండాల్సిందేను, ఏం చేయలేము అని చెప్పేశారు డాక్టర్లు. ఇక తప్పదన్నట్లుగా రాజేష్ తన ఆఫీసుకు పోయే ముందు నాన్నగారికి అన్ని మంచి చెడులన్నీ చూసేసుకొని ఆహారం పెట్టడం అంతా చేసుకొని వెళ్ళేవాడు. అన్నీ కొడుకే చూసుకొని వెళ్ళేవాడు. ఇక మళ్ళా ఆఫీస్ నుంచి వచ్చాక రాజేష్ చూసుకునేవాడు. ఇలా ఎన్ని రోజులు చేయగలడు? కొద్ది కాలం చేసిన తర్వాత రాము అనే ఒక అబ్బాయిని పనిలో పెట్టుకుంటాడు. వాళ్ళ నాన్నకి ఏమేం కావాలో సమయానికి అన్నీ చేసేటట్టుగా, బాత్రూమ్కి తీసుకుపోవాలన్నా కానీ, ఆయనకి ఫుడ్ పెట్టడం, స్నానం చేయించడం అన్నీ ఆ అబ్బాయికే శాలరీ ఇచ్చి జీతానికి పెట్టుకుంటాడు. అట్లాగే రాము కూడాను చాలా బాగా చూసుకుంటున్నాడు. కొద్ది కాలం గడిచిపోయింది. కోడలకైతే ఈ మంచంలో ఉండే మామని చూస్తుంటే చిరాకు పరాగ్గా ఉంది, చాలా కోపంగా ఉంది. ఎప్పుడు ఈ దరిద్రం వదలొద్దా, ఎప్పుడు ఇతను చనిపోతాడా అన్నట్టు కోడలు ఉంది. ఇట్లా జరిగిపోయే కాలంలో రాజేష్కి ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్తో పాటుగా అమెరికాకి పోవాల్సి వచ్చింది. అప్పుడు నాన్నగారికి చెప్తాడు, నాన్న నాకు అమెరికాలో జాబ్ వచ్చింది,
నా మంచి చెడులు చూడాలంటే మీ కోడల్ని తీసుకుపోవాలి, అందుకని మీ కోడలు నేను ఇద్దరం వెళ్తున్నాము అమెరికాకి. రాముకి నేను ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి నిన్ను మంచి చెడులు చూసుకోమని చెప్తాను, మేము కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాము అని ఆ అబ్బాయి చెప్తాడు. రాజేష్ ఆ మాట వినంగానే ఒక్కసారిగా మంచంలో ఉండే నాన్నకి గుండెల్లో రాయబడినంత పని అయిపోయింది. అతని పరిస్థితి బాగాలేదు కదా, మంచంలో ఉన్నాడు, మాట లేదు. ఇప్పుడు ఒంటరిగా అతను కొడుకు కూడా ఎదురుగా కనిపించకపోతే ఎలా బ్రతకగలడు? ఆ కళ్ళ నీళ్ళు దాచుకుంటాడు కొడుకు వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత మనసులో రోధించుకుంటాడు, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని చాలా బాధపడతాడు. రాజేష్ అక్కడి నుంచి ప్రతి నెల డబ్బులు పంపించేవాడు రాముకి. రాము కూడాను కన్నబిడ్డలాగా ఆయన్ని బాగా చూసుకుంటుండేవాడు మనోహర్ని. అట్లాగే బయటికి పోయి సరుకులు తేవడం కానీ ఇంట్లో వండి పెట్టడము, ఆయన మంచి చెడులన్నీ చూసుకుంటున్నాడు. ఒకరోజు రాము సరుకుల కోసమని బజార్కి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆయన మంచంలోనే ఉంటాడు కదా, లేయలేడు, కదలలేడు. తను వచ్చేదాకా మళ్ళీ మంచంలోనే పడుకొని ఉంటాడు. అందుకని ఇంట్లోకి ఎవరన్నా దొంగలు వస్తారేమో అన్న ఉద్దేశంతో ఇంటికి తాళం వేసుకొని వెళ్తాడు బజార్కి. అక్కడ బజార్కి పోయి సరుకులు తీసుకునే సమయంలో ఆ ట్రాఫిక్లో ఒక లారీ వచ్చి కొట్టేస్తుంది రాముని. రాము స్పాట్లో అక్కడ పడిపోతాడు. పడిపోవడం అక్కడ ఇరుగు పొరుగు అందరు తీసుకుపోయి హాస్పిటల్లో చేరుస్తాడు. రాము ఇక హాస్పిటల్లోనే ఉంటాడు, కోమాలోకి వెళ్ళిపోతాడు, బ్రెయిన్కి దెబ్బ తగిలి. ఇక ఇక్కడ పెద్ద ఆయన ఇంట్లోనే ఉన్నాడు, అక్కడ రాము హాస్పిటల్లో ఉన్నాడు. ఎవరి విషయాలు ఎవరికి తెలియదు. ఒక నెల గడిచిపోయింది. తర్వాత రాము ఫోన్ చేయకపోయేసరికి రాజేష్ అనుకుంటాడు, ఏంటి రాము ఫోన్ చేయలేదే, డబ్బులు కావాలా పడలేదా అని చెప్పని. నాన్నగారికి ఏమన్నా సరుకులు కావాలేమో, మందులు కావాలేమో వండి పెట్టడానికి అని అనుకుంటాడు. ఫోన్ చేస్తే తీయడు రాము. సరేలే ఏదన్నా పనిలో ఉన్నాడేమో, డబ్బులు ఏమన్నా పోయి నెల ఇచ్చిన ఇంకా మిగిలిన్నాయేమో అనుకుని రాము కూడా రాజేష్ సరిపెట్టుకుంటాడు. ఇట్లాగే 2 నెలలు 3 నెలలు గడిచిపోయింది. కానీ ఫోన్ లేదు. ఫోన్ చేస్తే ఎవరూ తీయట్లేదు. అర్థం కాలేదు. 6 నెలలు గడిచింది. ఇక రాజేష్ లాభం లేదు, ఎలాగైనా సరే వెళ్ళి నాన్నకి ఆరోగ్యం ఎలా ఉంది, ఎందుకు ఫోన్ తీయడం లేదు అని అమెరికా నుండి ఇండియాకు వస్తాడు రాజేష్. వచ్చి ఆ వాకిట్లోకి పోయి చూసేసరికి ఇల్లంతా బూజుతోటి, ఆకులతోటి, అంటే బయట పక్కంతా డస్ట్ తోటి నిండిపోయి ఉంది. చెత్త చెదారంతో నిండిపోయింది. పాడుపడిపోయినట్టుంది ఇల్లు. తాళం వేసింది ఆ ఇంటికి. ఆ తాళానికి కూడా బూజు పట్టిపోయి ఉంది. అట్లా ఉండే పరిస్థితుల్లో కాసేపు కూర్చుంటాడు. రాము ఎక్కడికన్నా వెళ్ళాడేమో అని కూర్చొని ఇరుగు పొరుగు వాళ్ళని కూడా అడిగాడు. లేదు, చాలా రోజుల నుంచి ఇంటికి తాళం వేసేసే ఉంది, ఎవరు లేనట్టే ఉంది అని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తారు. ఆ మాటకి ఈ అబ్బాయికి రాజేష్కి అనుమానం వచ్చి ఆ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే మంచం మీద ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ నాన్నగారి ప్లేస్లో ఒక స్కెలిటన్ ఉంది అక్కడ. ఇక విషయంలోకి పోయి ఏం జరిగింది ఏంది అని అంటే, అక్కడ రాము కోమాలో ఉన్నాడు. రాము కోమాలో ఉండి అతనికి తిండి పెట్టేది ఎవరికి తెలియదు. తాళం వేసింది, ఎవరున్నారో ఎవరు లేరు అని ఎవరికి తెలియదు. ఈయనకి మాటలు కూడా లేవు అరవడానికి. ఇక ఈయన ఆ మంచంలోని ఆకలికి దాహానికి అలమటించి చనిపోయాడు. ఆ చనిపోయింది ఎన్నో రోజులు పట్టదు కదా, ఆహారం నీళ్లు లేకపోతే. కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోయాడు. 6 నెలలుగా మంచంలోనే ఉండేసరికి మొత్తం స్కెలిటన్ మాత్రమే మిగిలింది. అప్పుడు ఈ అబ్బాయి బోరుమని ఏడుస్తాడు. ఇది జరిగిన కథ, వాస్తవంగా జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఇది నేను స్టోరీలో విన్నాను. కానీ ఈ స్టోరీ ఎంత బాధాకరంగా ఉంది అంటే, ఒంటరిగా ఉన్న తల్లిని కానీ తండ్రిని కానీ ఇట్లా మాటలు రాకుండా పెరాలసిస్ వచ్చి మంచంలో ఉండే తల్లిదండ్రుల్ని వదిలేసి రాము పోవడం సమంజసమేనా అని నాకు అనిపించింది. ఒకవేళ తన జీవనాధారమైన జాబ్ కోసం వెళ్ళాడు అనుకుంటే తన తండ్రిని కూడా తోటే తీసుకుపోవాలి అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇంకేం చేసి అతను వెళ్ళుంటే బాగుండేది అన్న ఉద్దేశంతో మిమ్మల్నే క్వశ్చన్ వేస్తున్నాను. నిజ జీవితంలో జరిగిన విషయాలని కథలుగా రాస్తారు, కథలే కదా అని మనం కొట్టిపడేస్తామేమో. కానీ వాస్తవంగా జరిగే విషయాలు ఇప్పుడు అలా ఉన్నాయి. ఈ మధ్య చూసాం కదా, మనం 5 కూతుళ్ళు ఉంటే 5 కూతుళ్ళు ఆయన్ని తీసుకుపోయి హాస్పిటల్కి అని చెప్పి తీసుకుపోయి ఆయన దగ్గర పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకొని ఆయన్ని వదిలేసేసి వచ్చేసారు. కానీ తన కొడుకు ఆ మధ్యనే చనిపోయాడంట. కోడలుంది, మనవడున్నాడు. ఆ కూతుర్లు చేసిన నిర్వాకానికి ఆయన పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాడు, గవర్నమెంట్ని ఆశ్రయించాడు. నా ఆస్తి నాకు ఎట్లయినా సరే ఇప్పించండి, నా కోడల జీవితము నా మనవడి జీవితం బాగుండాలి, వాళ్ళ దగ్గరే ఉండి నేను బ్రతుకుతాను అని చెప్పని పోయాడు.
కానీ ఇక్కడ రాజేష్ అయితే అనుకోని చేయలేదు. తను బ్రతుకుదెరువు కోసం అమెరికాకి వెళ్ళాలి. అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఉందా అంటారా? వాస్తవానికి జరిగినా ఎంత జాబ్ అయినా కానీ, ఎన్ని లక్షల కోట్లు వస్తున్నా కానీ ఒంటరి తండ్రిని అట్ట వదిలిపెట్టిపోవడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. అతను ఈ పని చేయకుండా తన నాన్నగారు మంచంలో ఉన్నాడు, బ్రతికినంతకాలం మంచంలోనే అన్నారు కదా. ఆయన అంటే ఎంతకాలం ఉంటాడు? ఒక 10 ఏళ్ళు ఉంటాడా? ఆ 10 ఏళ్ళు వాళ్ళు దగ్గరే ఉంచుకొని చూసుకొని ఉంటే బాగుండేదేమో. ఆ తర్వాత వాళ్ళు ఇష్ట ప్రకారంగా విదేశాలకు పోతారు, ఇంకెక్కడికన్నా వెళ్తారు. అట్లా చేస్తుంటే బాగుండేమో అని నాకు అనిపించింది. మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. అంటే అందరి ఉద్దేశాలు ఒకలా ఉండవు కదా. నా మనసుకి, నా వయసుకి ఆ మాట అనిపించింది. మీరైతే ఏమంటారో ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడైతే పెద్దోళ్ళు చాలా వరకు అందరికీ భారంగానే అయిపోతున్నారు. న్యూస్ ఛానల్ ద్వారా నేను ఒక అనాథాశ్రమం కూడా చూశాను. ఒక్కొక్కరు ఏడుస్తూ చెప్తున్నారు మాటలు. వాళ్ళ పిల్లలు అంతంత మంది, 4 5 కొడుకులుండి కూతుళ్ళుండి ఎన్నో రకాలుగా అంతమంది ఉండి కూడా వాళ్ళు అనాథాశ్రమాలకు వెళ్తున్నారు అంటే ఎంతో బాధాకరం అనిపిస్తుంది. కానీ ఎవరి జీవితాలు వాళ్ళవి అన్నట్లు ఉన్నారు ఇప్పుడు జనాలు. అట్లాగే మొన్న ప్రమీల పెట్టిన ఒక వీడియో కూడా చూశాను నేను. దేవి ప్రమీల కూడాను అనాథాశ్రమంకి అప్పుడప్పుడు పోయి ఆ అమ్మాయి అన్నదానాలు అలాంటివన్నీ చేస్తుంటుంది. నాకు చాలా నచ్చొద్దు ఆ అమ్మాయి చేసే పనులు కూడాను. అట్లాగే ఆ పెద్దవాళ్ళందరి దగ్గర కూర్చొని ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర అన్నట్లుగా వాళ్ళు చెప్తుంటే అవన్నీ ఆ అమ్మాయి వీడియో ద్వారా మనకి తెలియజేసింది. నవ్వుతూ చెప్తున్నారు వాళ్ళు. కడుపులో ఎంత బాధ ఉందో కానీ పైకైతే చెబుతున్నారు. 4 కూతుళ్ళు ఉన్నారు, నాకు కొడుకులు లేరు, కానీ 4 కూతుళ్ళు చూడడం లేదు. అక్కజెల్లెళ్ళ మీద నేను ఎందుకు ఆధారపడాలి, అందుకే నేను ఈ ఆశ్రమంలో ఉన్నాను అంటుంది. కానీ ఆమెకు వచ్చే పెన్షనే ఆశ్రమానికి కట్టి ఆమె బ్రతుకుతుంది. కానీ అక్కడ లిమిట్, వాళ్ళు చెప్పినట్టు ఈ దాతలు ఎవరైనా అన్నదానం చేయడం కానీ ఇట్లాంటివి వాళ్ళకి నచ్చినవి తినడానికి లేదు ఆ ఆశ్రమంలో అయితే. అంటే ఇడ్లీ దోశ ఇష్టం అంట ఆమెకి, కానీ అక్కడ ఉప్మా అంటే తొందరగా అయిపోయాయి, పొంగలి అలాంటివి చేసి పెడతారంట. ఇక మనకి నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకుంటే ఎలా బ్రతకగలరు వృద్ధులు? అందుకనే ఈ విషయాలన్నీ చెబుతున్నాను. ఈ స్టోరీ విన్నప్పుడు వయసులో ఉన్న వాళ్ళకైతే పెద్దగా అనిపించదు, కానీ ఆ వయసు వచ్చేటప్పటికి వాళ్ళ పరిస్థితి కూడా అలాగే అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఈ విషయం కూడా చెప్తున్నాను. అట్లాగే యూట్యూబ్లో అయితే నేను విన్న విషయాలు ఇప్పుడు 4000 అవర్స్ కాదంట, సంవత్సరం లోపల ఫుల్ అవ్వాల్సింది, అంటే పూర్తి చేసుకోవాల్సింది. మానిటైజేషన్కి యూట్యూబ్ రూల్స్లో 4000 గంటలు వాచ్ అవర్ ఉండాలి, అప్పుడు మానిటైజేషన్ అవుతుంది 1000 సబ్స్క్రైబర్స్కి అన్నారు. ఇప్పుడు అట్లా కాకుండా 8000 గంటలు కావాలంట మానిటైజేషన్ అవ్వాలి అంటే. ఇప్పుడు 4 ఏళ్ళైనా కానీ 4000 గంటలు పూర్తి కావట్లేదు జనాలకి. కాబట్టి మీరు షార్ట్లు పెడితే 10,000 మిలియన్ వ్యూస్ వస్తే కానీ మానిటైజేషన్ అవ్వదు షార్ట్స్కి. అందుకని షార్ట్స్కి అయితే ఇక అయ్యేది చాలా కష్టం అని చెప్పారు. అది కూడా ఆలోచించుకోండి. ఇక ఏం పెట్టినా కూడాను లాంగ్ వీడియోస్ పెట్టాలి. అందుకనే ఈ విషయాలు నిన్న చెప్పారు. ఆ అమ్మాయి మిడ్నైట్ ఆ న్యూస్ చూసి అప్పటికప్పుడే కూర్చొని వీడియో చేసి నిన్న పొద్దున్నే వీడియో పెట్టేసింది. అందుకనే నిన్న టెక్ ఛానల్స్ అందరు కూడా చెప్పినట్టున్నారు, అందరు కూడా వినుంటారు. కొందరో వినుండరు. కొంతమంది పనులకు పోయేవాళ్ళు, పొలాలకు పోయేవాళ్ళు, బయటకి ఏదైనా టూర్లకి ఇట్లాగా టెక్ ఛానల్స్ చూడని వాళ్ళు ఉంటారు కదా, ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా చూసారో లేదో, చూడకపోతే ఒక్కరికి పనికొచ్చినా ఇది బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను. వీలైతే అందరూ లాంగ్ వీడియోస్ పెట్టుకోండి. అట్లాగే పెట్టేదేదో రోజు ఒక్క వీడియో పెట్టండి. అంటే ఒకే రోజు 2 వీడియోస్ పెట్టడం అట్లా పెట్టొద్దు. ఇక మనకి యూట్యూబ్ కూడాను అల్గారిథం అంటారు కదా, ఒక వీడియోని మనల్ని త్రో చేస్తుంది ముందుకి. అంటే ప్రతిరోజు ఆ సమయాన్ని బట్టి మన వీడియో ముందుకు వస్తుంది. కాబట్టి ఈ క్రియేటర్స్ ఎక్కువ ఉన్నారు, చూసేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఏఐ వీడియోస్ ఇవి అవి వచ్చి షార్ట్లు వచ్చి అంటే అవి పెట్టేస్తున్నారు. కాబట్టి యూట్యూబ్ వాళ్ళు కూడాను మనం ఏదో చేస్తే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా ఆలోచించి రూల్స్ పెడుతున్నారు. కాబట్టి మనం కూడా ఏదో పెట్టేదేదో మంచిగా ఒక వీడియో పెట్టేసుకుంటే వంటలు కానీ, కథలు కానీ, ఇంటి పనులు కానీ అన్నీ కూడాను రోజు ఒక వీడియో పెట్టుకుంటే మంచిది అని నేను మీకు వివరిస్తున్నాను. అట్లాగే కొత్త వాళ్ళు కనుకైతే చిన్నగా స్టార్ట్ చేయండి. అంటే ఒక 5 మినిట్స్, 7 మినిట్స్, 8 మినిట్స్ అట్లా స్టార్ట్ చేయండి. మీ వీడియో కొంచెం ఈ సౌండ్స్ అన్నీ తగ్గించేసుకొని, అంటే మనకి కొంతమంది మైక్ లేకుండా చెప్తారు, కొంతమంది ఆ గాలి, ఆ సౌండ్స్ అవన్నీ కలిపి
పెడతారు. జనాలకు కూడా ఇంట్రెస్ట్ కావాలి కదా, మీరు చెప్పే మాటలేందో మనకు అర్థం కావాలి అనడానికి, అంటే చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా, అందుకని మైక్ పెట్టుకొని చెప్పండి, వీడియో తీసుకోండి, మైక్లో నుంచి మాటలు చెప్పండి. మైక్ లేకపోయినా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా వీడియో చెప్పండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.